బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు గారితో ఉన్నాను. సూర్యాపేటలో ఈసారి బీజేపీ వస్తుందా? అది కమ్యూనిస్టులకు కంచుకోవటం. క్లారిటీ లేదు, తెలంగాణలో బీజేపీ స్ట్రాంగ్గా లేదు అనేది. అందుకే నేను ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలంగాణ ప్రజలకు 2 చేతులు నమస్కరిస్తూ నేను కాంగ్రెస్ పార్టీ దగ్గర ఏం గొప్పతనం. జగదీశ్వర్ రెడ్డి గారు ఇప్పటికి 2 సార్లు అధికారంలోకి వచ్చారు. సూర్యాపేటలో మీరు చూసిన మార్పులు ఏంటి, ఆయన ఇచ్చిన హామీలు ఏంటి? కేంద్ర ప్రభుత్వ నిధులు తప్ప నేను ప్రూవ్ చేయలేకపోతే 90% నిధులు కేంద్ర ప్రభుత్వ నిధులు. సార్, ఒకవేళ మనం అనుకున్నట్లు భాజపా కనుక అధికారంలోకి వస్తే తెలంగాణలో సీఎం ముఖ్యమంత్రి అనేది సంఖ్యనేనో. సూర్యాపేట నుంచి మీతో పాటు బీజేపీ బీసీ నాయకులు కూడా టికెట్కి ఆశిస్తున్నారు, అతని పోటీ కూడా గట్టిగా ఉంది అనేది వినిపిస్తుంది. నా దృష్టికి అయితే రాలేదు. రెండోది, అక్కడ బీజేపీ నుంచి నిలబడతా అనేది. ఒకవేళ మిమ్మల్ని సార్ ఎంపీ పోటీ చేయమని ఒకవేళ బీజేపీ ఆదేశిస్తే మీరే 2018-19లోనే నన్ను పార్లమెంట్కి పోటీ చేయమన్నాను. ఏవైతే అభివృద్ధి జరగకుండా ఆగిపోయాయో వాటిన్నింటినీ ముందు తీసుకెళ్ళడానికి ఎమ్మెల్యే అనే ఒక పదవితోటి ముందుకు వెళ్ళి అడిగి తీసుకొచ్చి చేయాలి అనేది మీ. అంతే కదా. ఈ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండు కాబట్టి చేసే అవకాశం ఉంది. కానీ కిషన్ రెడ్డి గారు ఏం చేయలేదు, బండి సంజయ్ గారు ఏం చేయలేదు, ఈటల రాజేందర్ గారు ఏం చేయలేదు అంటే ఏం చేయగలుగుతాం?